తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఫిల్మ్ మేకింగ్ స్టెప్ బై స్టెప్ అనేటువంటి సిరీస్లో భాగంగా మనం ఇప్పటిదాకా దాదాపుగా 8 ఎపిసోడ్లు చూసాం. ఇంతకుముందు ఎపిసోడ్లో నేను సీన్ డివిజన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత ఒక స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత దాన్ని సీన్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఆ సీన్స్కి ట్రీట్మెంట్ రాస్తారు. ట్రీట్మెంట్ అంటే ఒక రకంగా చెప్పాలంటే సీన్ని వివరంగా రాసుకోవటం. అంటే ఆ సీన్లో జరిగేటటువంటి కంటెంట్ని క్లియర్గా రాసుకోవటం. అంటే సీన్ ఎలా స్టార్ట్ అవుతుంది, దానిలో చెప్పాలనుకున్నటువంటి అంశాలు ఏంటి, ఆ సీన్ ద్వారా బయటకి తీసుకురావాల్సినటువంటి కథా భాగం ఏంటి, ప్రత్యేకంగా ఏమైనా ఒక పర్టికులర్ డైలాగ్ ఏమన్నా ఒక క్యారెక్టర్స్తో అనిపించాల్సిన అవసరం ఉందా, సీన్ ఉంటే ఆ డైలాగ్ని మెన్షన్ చేసుకుని ఆ చివరిలో సీన్ ఎక్కడ ఎండ్ అవుతుందో ఒక క్లియర్గా ఒక పారాగ్రాఫ్ లాగా డీటెయిల్గా రాసుకోవటాన్నే మనం ట్రీట్మెంట్ అని అంటాం. సో ఈ ట్రీట్మెంట్ సీన్కి ఎలా రాయాలి, అలాగే సీన్ డివిజన్ ఎలా చేసుకోవాలి, లేదా స్టోరీ ఎలా రాయాలి, లేదా స్క్రీన్ ప్లే ఎలా రాయాలి, డైలాగ్ ఎట్లా రాయాలి, ఇలా చెప్పాలి అనుకునేటట్టయితే మళ్ళీ ఒకసారి రెండోసారి రిపీట్ చేసినట్టు అవుతుంది. నేను ఆల్రెడీ మన ఛానల్లో దాదాపుగా ఒక 6-7 ఎపిసోడ్ల దాకా చేశాను. ఒక చిన్న కథను తీసుకుని డైలాగ్ వెర్షన్ దాకా ఎట్లా మార్పు చెందుతుందో, ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందో ఆ పర్టికులర్ చిన్న స్టోరీ అనేది చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఎవరైనా బేసిక్స్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే ఒక్కసారి ఆ ప్లేలిస్ట్ని వరుసగా ఒకదాని తర్వాత ఒకటి అలా స్కిప్ చేస్తూ కాదు, పూర్తిగా అవగాహన చేసుకుని డీటెయిల్గా, ఇది చిన్న ఎపిసోడ్గా కూడా కాదు, కొంచెం పెద్ద పెద్ద ఎపిసోడ్లు ఉంటాయి, క్లియర్గా చూడటానికి ప్రయత్నించండి. దానివల్ల మీకు ఒక చిన్న కాన్సెప్ట్ని, ఒక ఐడియాని ఒక చిన్న కథగా రాయటం ఎలాగా, ఆ తర్వాత దాన్ని సీన్స్గా ఎట్లా డివైడ్ చేసుకోవాలి, దానిలో ఉండే రూల్స్ ఏంటి, ఆ తర్వాత సీన్ డివిజన్ తర్వాత ఒక్కొక్క సీన్ని ట్రీట్మెంట్ ఎలా రాసుకుంటాము, ఆ ట్రీట్మెంట్ రాసుకున్న దానికి స్క్రీన్ ప్లే, డైలాగ్ అంటే డిస్క్రిప్షను, డైలాగ్ ఎలా రాస్తారు, డైలాగ్స్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ప్రిన్సిపల్స్ ఏంటి అనే దానిలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. దయచేసి ఆ సిరీస్ని చూడటానికి ప్రయత్నించండి. దాని తర్వాత అడ్వాన్స్గా ఇది మీకు ఉపయోగపడుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ఏం చెప్తానంటే స్క్రీన్ ప్లే. అక్కడ స్క్రీన్ ప్లే అనే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఆల్రెడీ ఒక డెఫినేషన్ మీరు తెలుసుకున్నారు, అదేమిటో మీకు తెలుసు. సో ఇప్పుడు స్క్రీన్ ప్లేని కొంచెం అడ్వాన్స్డ్గా, కొంచెం మరో రకంగా కూడా చెప్పవచ్చు. దీనివల్ల ఏంటి, ఇప్పుడు అది ఇందాక చెప్పిన డెఫినేషన్ తప్ప, లేదా ఆ డెఫినేషన్ కరెక్టా, ఈ డెఫినేషన్ కరెక్టా అనుకోండి, అది కరెక్టే, ఇది కరెక్టే. ఆ డెఫినేషన్తో కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి, ఈ డెఫినేషన్తో మరికొంత ఇన్ఫర్మేషన్, అంటే స్క్రీన్ మీద తీసుకురావాల్సిన విజువల్ గురించిన ఇన్ఫర్మేషన్ మనకి మరికొంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి ఇక్కడ స్క్రీన్ ప్లే అంటే ఏంటి, తర్వాత స్క్రీన్ ప్లే ఫార్మేట్లో పర్టికులర్గా ఒక పేజీలో ఉండాల్సినటువంటి ఎలిమెంట్స్ ఏముంటాయి, తర్వాత డైలాగ్ యొక్క పర్పస్, దాని యొక్క ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రీట్మెంట్ రాసుకున్న తర్వాత స్క్రీన్ ప్లే డైలాగ్తో రాసుకుంటే అప్పుడు మనకి ఫస్ట్ స్క్రిప్ట్ అనేది తయారవుతుంది. ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా మీకు నేను చెప్పేది స్క్రీన్ ప్లే, డైలాగ్, దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దానిలో కొంత వివరణని నేను వివరంగా చెప్తాను. దయచేసి ఆ సిరీస్ చూడండి, అవగాహన చేసుకోండి, తర్వాత ఇది కూడా చూడండి, అవగాహన చేసుకోండి. మీకు తెలిస్తే రాయటానికి ప్రారంభించండి, తెలియకపోతే నిదానంగా ఎపిసోడ్ను చూసి అవగాహన చేసుకోండి. డౌట్లు వస్తే కామెంట్ పెట్టండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి ఎపిసోడ్లోకి వెళ్దాం. సిడ్ఫీల్డ్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో భాగంగా నేను చెప్తూ, స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ప్లే టోల్డ్ ఇన్ పిక్చర్స్ విత్ డైలాగ్ అండ్ డిస్క్రిప్షన్ ప్లేస్డ్ విత్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ డ్రామాటిక్ స్ట్రక్చర్ అని అప్పుడు నేను ఒక డెఫినేషన్ చెప్పాను. అది ఎక్సలెంట్ డెఫినేషన్. అలాంటిదే మరొక డెఫినేషన్ కూడా, అంటే ఒక్కళ్ళు చెప్తే అదేమి ఒక ప్రపంచకమైన ఒక సూత్రమైన కాదు కదా, అందరికీ ఉపయోగపడే, దానిలో అర్థం చేసుకుంటే మనకు పనికొచ్చే ఇన్ఫర్మేషనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా ఒక స్క్రీన్ ప్లేని కూడా ఇలా కూడా చెప్పినట్టయితే మనకు కొంత ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. అదేంటంటే స్క్రీన్ ప్లే ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ నెరేషన్ in which the movements, actions, expressions and dialogue of the characters are described in certain format. ఇలా కూడా స్క్రీన్ ప్లేని చెప్పచ్చు.
ఈ డెఫినేషన్ మనం పరిశీలించినట్టయితే దీనిలో ఏం చెప్తుంది? ఇట్స్ ఎ ఫామ్. మీరు చెప్పాలన్న కథని చెప్తానికి ఒక ఫార్మెట్, ఇది ఒక ఫార్మెట్ అనుకోండి, ఇది ఒక ఫామ్లో చెప్తున్నాం, ఒక ఫార్మెట్లో. దానిలో ఏముంటాయి? మూమెంట్స్ అండ్ యాక్షన్స్. ఈ మూమెంట్స్ అండ్ యాక్షన్స్ అనేవి లెఫ్ట్ సైడ్ రాసుకుంటాము, డైలాగ్ పార్ట్ రైట్ సైడ్ రాసుకుంటాం. అదే వెస్ట్రన్ స్టైల్లో అయితే మార్జిన్ టు మార్జిన్ ఏమో మూమెంట్ యాక్షన్స్ రాసుకుంటాము, సెంటర్లోనేమో డైలాగ్ రాసుకుంటాం. ఇంతే తేడా. రాసుకునే విధానం, రాసుకున్న కంటెంట్ని లెఫ్ట్ రైట్ పెడతావా లేదా మార్జిన్ టు సెంటర్ పెడతామంటే అలైన్మెంట్ ఆఫ్ కంటెంట్ తప్పితే అన్నిటికీ ఒకటే పద్ధతి. కాబట్టి పద్ధతుల్లో తేడా ఏం లేదు, ఓన్లీ పేజ్ ఫార్మెట్లోనే తేడా ఉంది. ఇది విషయం తెలుసుకుని మేము వెస్ట్రన్ స్టైల్లో రాస్తాము లేదా ఇండియన్ స్టేజ్లో పేజీ మడతకు పెట్టి రాస్తాము, ఇలా రాస్తే కరెక్టు అలా రాస్తే తప్పు అనేటువంటి ఒక పిచ్చి డిస్కషన్లోకి పడి రాయాల్సిన కంటెంట్ మీద కన్నా దీని మీద, అదిగో దీనిలో ఇక్కడ సీన్ నెంబర్ ముందేశాడు, తర్వాత సీన్ ముందు ఇక్కడ డే అండ్ ఎక్స్టీరియర్ రాసుకోలేదు, ఇక్కడ లొకేషన్ మర్చిపోయాడు, ఇక్కడ ఉండకూడదు, ఇవన్నీ కాదు. ఇది ఆ ఫార్మెట్లో ఏదైనా కావాల్సినంటే లేని నేను చెప్పను అంటే రాసుకోవచ్చు. ఎందుకంటే అల్టిమేట్గా దేనికది స్క్రీన్ ఎందుకు రాసుకుంటున్నావు? ఒక సీన్ని స్క్రీన్ ప్లే ఫార్మెట్లో మనం షూటింగ్ చేయడానికి ఈజీగా ఉండటం కోసం, అర్థం చేసుకోవటం కోసం, మనం మర్చిపోకుండా ఉండటం కోసం, వెంటనే జ్ఞాపకం చేసుకోవటం కోసం. ఒక సీన్ చదువుతుంటే అది ఎక్కడ జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏ లొకేషన్లో జరుగుతుంది, ఏ క్యారెక్టర్ మీద జరుగుతుంది, ఏం జరుగుతుంది, ఎవరేం డైలాగ్ మాట్లాడతాడు, ఎవరేం మూమెంట్స్ తీసుకుంటారు, ఎవరి యాక్షన్స్ ఏంటి, ఎవరి రియాక్షన్స్ ఏంటి, కెమెరా ఎక్కడ ఉంటుంది, ఏ షాట్ తీస్తాను, ఇవన్నీ కూడా డీటెయిల్స్ రాసుకోవడం కోసం మనం తయారు చేసుకున్న స్క్రిప్టు. అంతేగాని ఇది ఇట్లాగే ఉండాలి, ఇది తప్పు, ఇది ఒప్పు అనే పిచ్ డిస్కషన్లోకి వెళ్ళి రాయాల్సిన కంటెంట్ నుంచి డైవర్ట్ అవ్వద్దు. రాయాల్సిన కంటెంట్ మీకేదో సీన్లో ఉంది, ట్రీట్మెంట్లో రాసుకున్నారు, అది అర్థమైంది. దాన్ని యాక్షన్స్ మూమెంట్స్నేమో లెఫ్ట్ సైడ్ పెట్టుకోండి, డైలాగ్నేమో రైట్ సైడ్ పెట్టి. ఎందుకు చెప్తాను ఇలాగంటే బిగినర్స్కి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. యాక్షన్కి ఏ షాట్ తీయాలో, డైలాగ్ ఏ షాట్ తీయాలో, ఎక్కడ ఏ షాట్స్ తీయాలో మీకు క్లియర్ కట్గా కనపడుతుందని ఈ ఫార్మేట్ చెప్తున్నాను. కానీ వెస్ట్రన్ స్టైల్లో రాసుకున్నా కూడా తీయచ్చు, తప్పేం లేదు. ఆ గ్యాప్ ఇచ్చుకుంటా కనుక పెట్టుకుంటూ వెళ్తే అక్కడ కూడా మనం మార్క్ చేసుకుని తీయచ్చు. అలవాటు అయితే ఏదైనా ఒకటే, అలవాటు కాబట్టి కొత్త వాళ్ళకే ప్రాబ్లం. కన్ఫ్యూజన్ లేకుండా షూట్ చేయటం అనేది, చేసుకోవటం అనేది, విజువల్గా మార్చుకోవటం అనేది దర్శకుడికి ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం. అందుకు నేను చెప్తున్నాను అనమాట. కాబట్టి మూమెంట్స్ అండ్ యాక్షన్స్ అది లెఫ్ట్ సైడ్ ఉండాలి, డైలాగు రైట్ సైడ్ ఉండాలి. ఆ తర్వాత ఎక్స్ప్రెషన్స్ కూడా, క్యారెక్టర్స్ ఏ ఎక్స్ప్రెషన్స్ మాట్లాడింది, ఆశ్చర్యపోయాడు, బాధపడ్డాడు, ఒక్కసారి చెట్టుకుని చూశాడు, ఇట్లా రాస్తుంటారు కదా, గబక్కన కుర్చీలోంచి లేసి, ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్ రాసుకోవాలి. డైలాగ్స్ ఆఫ్ ద క్యారెక్టర్స్, రకరకాల క్యారెక్టర్లు, మనసులో అనుకున్న మాటలు కూడా వివో అని పెట్టుకుని అటుపక్కన రైట్ సైడ్నే రాసుకోవాలి. ఇలాగా డైలాగ్స్ ఏమో రైట్ సైడ్ రాసుకుంటాము. సీన్ ఫార్మేట్లోకి చెప్పుకోవాలంటే మీరు చూడండి, ఇక్కడ ఒక చిన్న ఫార్మేట్ నేను ఇస్తున్నాను. దానిలో ఒకటి ఈ కార్నర్లో ఇక్కడ మొట్టమొదట సీన్ నెంబర్ వేసుకుంటాము, దాని ఎదురుకుండా లొకేషన్ అంటే సీన్ ఎక్కడ జరుగుతుందని రాసుకుంటాము. దాని తర్వాత డే అంటే టైం అండ్ ప్లేస్ అంటే ఏ టైంలో జరుగుతుంది, డే టైంలో జరుగుతుందా, నైట్ టైంలో జరుగుతుందా. ప్లేస్ అంటే బయట అంటే ఎక్స్టీరియర్ జరుగుతుందా, ఇంటీరియర్ జరుగుతుందా. ఏదో ఒకటి రాసుకుంటే చాలు. అంటే సీన్ నెంబర్ 1 అని రాసి హీరో హౌస్ అని రాసుకుని డే అండ్ నైట్ అని రెండు రాయక్కర్లా. అక్కడ రాసుకోవాల్సిన డే ఆర్ నైట్, డే అయితే డే రాసుకోండి, నైట్ అయితే నైట్ రాసుకోండి. ఆ తర్వాత ఏదైనా మూమెంట్స్ అన్ని, యాక్షన్స్ కానీ మూమెంట్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది రాసుకోవాలన్నా, లేదా కెమెరా షాట్ కానీ లేదా కెమెరా యాంగిల్ కానీ ఏది రాసుకోవాలన్నా లెఫ్ట్ సైడ్ రాసుకోండి. డైలాగ్ ఉంటే ఆ డైలాగ్ క్యారెక్టర్ని మెన్షన్ చేసి 2 చుక్కలు పెట్టి అది మాట్లాడుతున్నది రైట్ సైడ్న డైలాగ్ రూపంలో ఇలా రాసుకోండి. ఇది ఫార్మేటింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే. స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఈ ఫార్మేట్లో కనుక ఉంటే ఏమవుతుంటే, మీ రాసుకున్న స్క్రిప్ట్ ఈ ఫార్మేట్లో ఉంటే ఎవరైనా చూడంగానే ప్రొఫెషనల్గా రాస్తున్నాడు ఇతను, ఏదో నోటుకొచ్చినట్టుగా రాయట్లేదు, దీనికి ఒక పద్ధతి, ఇతనికి విధానం తెలుసు, చూడంగానే చదివినా కూడా అర్థమవుతుంది. మీరు రాసింది క్లియర్ కట్గా కానీ రాస్తే, యాక్షన్ డైలాగ్ కరెక్ట్గా రాస్తే చదివేవాడికి సినిమా కళ్ళ ముందు కనపడుతుంది, మైండ్లో ఫామ్ అవుతుంది. ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు రాసిన సీన్ ఒక్కసారి మొత్తం చదవండి. సీన్ నెంబర్ 1 అని మొదలెట్టి చదువుతుంటే సీన్లో ఉన్న కంటెంట్ అంతా కూడా మైండ్లో ఒక సినిమా లాగా కనపడాలి. అలా కనపడేటట్టు రాయటమే ఈ స్క్రీన్ ప్లే డైలాగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ స్క్రీన్ ప్లే డైలాగ్ రాసేటప్పుడు ఫస్ట్లోనే
మొట్టమొదటిసారి రాసినప్పుడే మీరు అద్భుతంగా సినిమా కనపడేట్టు రాయగలుగుతారంటే అది ఒక్కొక్కళ్ళ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఏ టైప్ ఆఫ్, అంటే మీరు ఇంతకుముందు ఏం బుక్స్ చదివారు, మీకున్న అనుభవం ఏంటి, రైటింగ్ అనుభవం ఉందా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం రాస్తున్నారా, ఇలా రకరకాలైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా రాసేటప్పుడు రచయితలకి, పర్టికులర్గా స్క్రీన్ ప్లే డైలాగ్ రాస్తున్న వాళ్ళకి మొట్టమొదట వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, యాక్షన్ తీసుకెళ్ళి ఒకసారి రైట్ సైడ్ రాస్తారు, రైట్ సైడ్ లెఫ్ట్ రైట్ రాసుకుంటూ ఉంటారు. అంటే ఏది డైలాగో ఏది యాక్షనో మర్చిపోతూ ఉంటారు. ఇది ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు చేసుకునేటప్పుడు కొంచెం తప్పు ఒప్పులైనా కానీ ఒక్కొక్కసారి సెట్లో మీరు ఎవరి దగ్గరైనా అసిస్టెంట్గా పనిచేయడానికి వెళ్ళినప్పుడు, ఏదో డైరెక్టర్ దగ్గర రైటర్ దగ్గర మీరు పనిచేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు సీన్ రాసుకోవయ్యా అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. చేసినప్పుడు అతను చెప్పేదానిలో ఏది యాక్షనో ఏది డైలాగో మీరు చూసుకుని ఎటుదేటో రాసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు అది కూడా తెలియదు అనుకోండి, ఏమయ్యా యాక్షన్ ఏదో డైలాగ్ కూడా గుర్తుపట్టలేకపోతున్నావా అని చెప్పి వాళ్ళు చికాకు పట్టడానికి అవకాశం ఉంది. మీరు బేసిక్గా మొట్టమొదటి రోజు రాసే రోజు నుంచి కూడా కొన్ని సీన్స్ని కనుక, అంటే యాక్షన్ రాగానే ధన్మని చెయ్యి ఇట్లా ఇటు పక్కకి లెఫ్ట్ సైడ్కి రావటం, డైలాగ్ రాగానే రైట్ సైడ్కి వెళ్ళిపోవటం అనే ఒక హ్యాబిట్ని కనుక మీరు మైండ్కి చేతికి అలవాటు చేసినట్టయితే మంచి స్క్రీన్ ప్లే రైటర్గా, అంటే రైటర్స్గా, అంటే రాయడానికి ఏదైనా డిక్టేట్ చేసినా మీ అంతా మీరు రాసుకోవడానికి ఈజీగా క్లియర్గా రాసే రచయితలుగా మారతారు. ఇది మన కోసం మనం చేసుకునే ఎక్సర్సైజ్. ఇదే ఉందిలే, ఈజీగా ఉందిలే, వచ్చేస్తుందిలే అని అనుకోవటానికి ఈ సినిమా పర్టికులర్గా సినిమా ఆర్ట్ నేర్చుకునేటప్పుడు అన్నీ చాలా సింపుల్గా, అన్నీ మనకు అర్థమైనట్టుగా, ఈజీగా వచ్చేసేటట్టుగా అనిపిస్తూ ఉంటాయి. పేపర్ మీద పెట్టినప్పుడే అసలు మీలో ఉన్న ప్రాబ్లం ఏంటో బయటపడుతుంది. కాబట్టి ఒక్కొక్క ప్రాబ్లంని ఓవర్కమ్ చేసుకోవటానికి ప్రయత్నించి మీరు ఒక పర్ఫెక్ట్ రైటర్గా, పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే రైటర్గా, పర్ఫెక్ట్ డైరెక్టర్గా మారాలంటే ఒక్కటే మార్గం, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఒకసారి తప్పు రాశారు, తప్పు రాసింది కరెక్ట్ చేసుకుని మళ్ళీ నీట్గా ఫెయిర్ చేసుకోండి. మీకు మీరు చదువుకోండి, మీకు ఫస్ట్ మిమ్మల్ని మీరు జడ్జి చేసుకోండి. అసలు ఈ సీన్ ఎందుకు చదవాలి, నేను ఈ సీన్ వల్ల నేను ఏం చెప్పదలుచుకున్నాను, ఈ సీన్ నేను రాశాను నాకు అందంగా ఉంటుంది, నేను చదివి వినిపిస్తే ఎవరికైనా బాగుంది అంటున్నారా, దీనిలో డైలాగులు బాగున్నాయా బాలేదా, బాగుంటే ఎందుకు బాగున్నాయి, బాగాలేతే ఎందుకు బాగాలేదు. మొట్టమొదటి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి, సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోండి. రాలేదని అనుకోపోకండి. ఫస్ట్ టైం ఎప్పుడు రావు, అభ్యాసం కూసు విద్య అన్నారు. చేయగా అన్నీ కూడా అలవాటు పడతాయి. కాబట్టి ప్రాక్టీస్ చేయండి. ఆ ప్రాక్టీస్కి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ కావాల్సిన ఎపిసోడ్స్లో అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. ప్రతి దానికి ఉన్నాయి, ప్రతి ఎగ్జాంపుల్కి ఉన్నాయి. మీరు చేయాల్సిందల్లా ఒక్కొక్క ఎపిసోడ్ని క్లియర్ కట్గా చూసుకుని ఆ పాయింట్లు మీరు రాస్తున్న స్క్రిప్ట్లో ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేసుకుని, లేకపోతే దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి పని మీరు చేసినట్టయితే కొంతవరకు మీరు పర్ఫెక్ట్ రైటర్గా మారటానికి అవకాశం ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి డైలాగ్ గురించి విశేషాలేంటో ఈ రోజున మళ్ళీ మరొకటి తెలుసుకుందాం. డైలాగ్ అంటే ఏంటి, డైలాగ్ రాసేటప్పుడు ఎటువంటి ప్రిన్సిపల్స్ ఉంటాయి, దానికి ఒక డెఫినేషను, ఆ ప్రిన్సిపల్స్ అన్నీ కూడా అంతకుముందు ఎపిసోడ్లో నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ అవే చెప్పి రిపీట్ చేసి ఒకే ఇన్ఫర్మేషన్ని 10 రకాలుగా ఒకే బోర్ కొట్టించడం కూడా ఉద్దేశం కాదు. దానికన్నా కొంచెం బెటర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే మరొక కొంచెం, అంటే ఒక స్టెప్ అడ్వాన్స్డ్గా వెళ్ళే ఇన్ఫర్మేషన్ ఈ ఎపిసోడ్లో కొంచెం ఇవ్వాలని నా ప్రయత్నం. కాబట్టి డైలాగ్ అంటే ఏంటో ఇక్కడ కూడా మరొక చిన్న డెఫినేషన్ని తెలుసుకున్నాం. దానివల్ల డైలాగ్ రాయటం అనేది మనకి కొంచెం ఈజియెస్ట్ థింగ్ అవుతుంది. అదేంటంటే, ఎ డైలాగ్ ఈజ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద క్యారెక్టర్స్, ఎస్టాబ్లిషింగ్ బ్యాక్ స్టోరీ అండ్ టోన్, అడ్వాన్సింగ్ యువర్ ప్లాట్. చూడండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నువ్వు డైలాగ్ రాసేటప్పుడు నీ క్యారెక్టర్స్ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎస్టాబ్లిష్ అవ్వాలి. అతని యొక్క ఎక్స్ప్రెషన్ అంటే ఎలాంటి వ్యక్తి, ఎలాంటి పాత్ర, లేదా ఒక విషయాన్ని ఎలాంటి అవగాహన చేసుకునే వ్యక్తి, అతని పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఏ విషయాన్నైనా ఎలా తీసుకుంటాడు అనేది బాగా. టోన్ అంటే మనం దీనిలో ఈ టోన్ అనే మాట సినిమాలో రకరకాలుగా వాడతారు. కెమెరా అంటే పర్టికులర్గా సినిమాటోగ్రఫీలో టోన్ అంటే డిఫరెంట్ ఉంటుంది. అలాగే డైలాగ్లో టోన్ అంటే మరొకటి. డైలాగ్లో టోన్ అంటే ధ్వని, టోన్ అంటే సౌండ్ అని కాదు, ధ్వని అంటే దానిలో ఉన్నటువంటి
ఇన్నర్ మీనింగ్ సబ్ టెక్స్ట్ అని మనం చెప్పుకోవచ్చు. సబ్ టెక్స్ట్ ఇవన్నీ తెలుగుకి ఇంగ్లీష్కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా పదాలు కొన్ని ఒక్కొక్కసారి దొరకవు. అందుకని టోన్ అంటే ఏంటంటే ఎటువంటి ఉద్దేశ్యంతో మాట్లాడుతున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. ఎలాంటి టోన్లో మాట్లాడుతున్నాడు అంటే వాడు ఒక విలన్ క్యారెక్టర్లో మాట్లాడుతున్నాడా, ఒక కామెడీని విలన్ని మిక్స్ చేసి ఒక టైప్ ఆఫ్ సెటరికల్గా మాట్లాడుతున్నాడా, కోపంగా మాట్లాడుతున్నాడా, ఎటువంటి టోన్ అంటే ఇది అంటే దాని భావము అని చెప్పుకోవచ్చు అనమాట. అది ఒకటి ఎక్స్ప్రెస్ కావాలి. ఇట్ టెల్స్ అబౌట్ ద బ్యాక్ స్టోరీ. అంటే ఆ క్యారెక్టర్కి ఇంట్రడ్యూస్ అవ్వగానే అంతకుముందు ఏం జరిగింది, ఏదో జరిగి ఉంటుంది. ఆ జరిగిన అంశాన్ని కూడా దానిలో ప్రదర్శించి, ఇది ఎట్లా సార్, నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. దానిలో కూడా కథని ముందుకు తీసుకెళ్ళాలి అంటే సన్నివేశం అక్కడి నుంచి క్యారెక్టర్ని మరో సన్నివేశంలోకి ముందుకు తీసుకెళ్ళాలి అంటే కథని ముందుకు జరిపేటట్టుగా కూడా డైలాగ్స్ ఉండాలి అనేది ఈ 4 లక్షణాలు. అంటే క్యారెక్టర్ యొక్క ఇంట్రడక్షను, క్యారెక్టరైజేషను, తర్వాత క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, తర్వాత ఎక్స్ప్రెషను, టోన్ ఆఫ్ ద డైలాగు, ఆ తర్వాత ఇట్ అడ్వాన్స్ ద ప్లాట్, కథని కూడా ముందుకు జరిపేటట్టుగా డైలాగ్స్ కనుక ఉంటే అద్భుతమైన డైలాగ్ కింద మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకు ఆల్రెడీ ముత్యాల ముగ్గు సినిమా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా వస్తుంది. ఆ ఎగ్జాంపుల్గా వచ్చేటటువంటి ఆ సినిమాలో నేను సెకండ్ యాక్ట్ స్టార్ట్ చేశాను కదా, ఆ సెకండ్ యాక్ట్ తర్వాత ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్లో ఇంట్రడక్షన్ ఆఫ్ విలన్ ఉంటుంది. అంటే రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అది ఎలాగుందో, అది ఇప్పుడు చెప్పుకున్న డెఫినేషన్లో ఎలా అమరిందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. రావు గోపాలరావు గారి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అయినప్పుడు సెలబ్రిటీలో ఉంటాడు. ఆయన ఒక చుట్ట తాగుతూ ఉంటాడు. అలా మనిషి కనపడదు, ఫేస్ ఇంకా కనపడదు. అది సెలబ్రిటీ షార్ట్ అంటారు దాని గురించి మనం తర్వాత క్లియర్గా తెలుసుకుందాం. దానిలో సెక్రటరీ వస్తాడు. నారాయణ వచ్చాడండి అనగానే ఫస్ట్ డైలాగ్ చూడండి. ఇది సినిమాలో క్యారెక్టర్ యొక్క ఫస్ట్ డైలాగ్. వచ్చాడా, తీసుకొచ్చావా, చూడండి. దీనిలో టోన్ అంటారు, దీన్నే టోన్. వచ్చాడా అంటే ఆడంతరా నడిచి వచ్చాడంటే బతికున్నాడు. తీసుకొచ్చాడంటే వీడు కట్టేసినది ఎవరో మర్డర్ చేసినా రావాలి. అంటే ఏంటి, ఇక్కడ మర్డర్కి ఆర్డర్ ఇచ్చాడు వీడు. అందువల్ల వచ్చాడా, తీసుకొచ్చావా అనగానే సెక్రటరీ అంటాడు తీసుకొచ్చానండి, మీరు ఒకసారి చూస్తే అనగా తీసుకొచ్చాను అనగానే మర్డర్ హ్యాస్ కంప్లీటెడ్ అని అర్థం. అనగానే అబ్బా సెక్రటరీ ఎప్పుడు బిజినెస్ అయినా ఆ పరగడుపునే కాసంత పచ్చిగాలి పీల్చి ప్రత్యక్ష నారాయణ దర్శనం చేసుకోవద్దు అంటాడు. ఎస్ సార్ అంటాడు. అనగానే ఆకాశం ఒక చూపిస్తారు. దానిలో ఆకాశం ఒక చూడు, ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా లేదు. ఇదే బ్యాక్ స్టోరీ. అంటే మర్డర్ చేయమంటే ఇతన్ని సెక్రటరీని పెట్టి మర్డర్ చేయించాడు. అవతల అపోజిషన్ వీడు అడిగినంత డబ్బులు ఇవ్వలేదని ఎక్స్ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని వీడిని మర్డర్ చేయించాడు అనమాట. అందుకని ఆకాశం లేదు, మర్డర్ జరిగినట్టుగా లేదు. సూర్యుడు నెత్తురుగడ్లా ఉన్నట్టు చూడండి, నెత్తురుగడ్లా లేడు అనగానే సెక్రటరీ అద్భుతం సార్, మడిసన్నాక కళాపోషణ ఉండాలయ్యా, ఉట్టినే తినిదుంగుంటే మడిసికి గొడ్డుకి తేడా ఏటుంటుంది. అరే మీరు ఒకసారి వచ్చి చూశారంటే ఇంకా చాలా మిగతా ఏర్పాట్లు చాలా ఉన్నాయి సార్, దయచేసి ఒకసారి చూడండి సార్ అంటాడు. ఎప్పుడు ఉండొద్దు, ఎప్పుడు యాదవ న్యూసెన్స్ అంటాడు. అంటే మర్డర్ చేయటం రావటం అంటే వాడికి ఒక చికాకులాగా అనిపిస్తుంది. క్యారెక్టర్ యొక్క దీనిలో చూడండి, క్యారెక్టర్ ఇంట్రడక్షను అంటే వీడు ఒక కాంట్రాక్టరు, ఏదైనా పని చేయడానికి మర్డర్లు చేస్తాడు, తాళి చంపేస్తాడు, ఇంకోటి చేస్తాడు, ధర్నాలు చేస్తాడు, దొమ్మీలు చేస్తాడు, అన్ని పనులు చేయించేటువంటి కాంట్రాక్టర్. వాటి దగ్గర ఒక పనులు చేసి ఒక సెక్రటరీ. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అయింది. క్యారెక్టర్స్ యొక్క టోన్ కూడా చెప్పాం. ఏంటి మర్డర్లు చేసి కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు అలా అనమాట. ఆ తర్వాత ఎక్స్ప్రెషను, ఆ ఎక్స్ప్రెషన్లో కూడా ఎలా చెప్తారు, దీనిలో పొయిటిక్ ఎక్స్ప్రెషను. ఎంత ఎక్స్ప్రెషన్ చూడండి. ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్టుగా లేదు, అంటే ఆకాశం ఎర్రగా ఉంటే మర్డర్లాగా ఊహించుకుంటున్నాడు. వీడి క్యారెక్టరైజేషన్ చూడ ఎలాగ ఉంటుందో. సో డైలాగ్ తర్వాత ఉన్నదానికి మర్డర్ చేశాడు, మర్డర్ చేసి కారులో అక్కడ డిక్కీలో కూర్చోబెట్టాడు. ఇది కథను కూడా పదండి అనగానే అక్కడి నుంచి రండి మీరు వచ్చి చూసి యాక్సెప్ట్ చేస్తే ఆ శవాన్ని మాయం ఎట్లా చేయాలో అని చెప్తాడు. ఆ తర్వాత కూడా డైలాగ్ ఉంటుంది. నారాయుడు ఆ ఎక్స్ పార్టీ వాళ్ళు ఇచ్చే 4 లక్షలు నాకు ఇచ్చేసేస్తే హ్యాపీగా కారులో వెనకాల కూర్చుని దర్జాగా వెళ్ళిపోయేవాడివి, డిక్కీలో పడుకుంటే దర్జా తగ్గలేదు అంటాడు. చూడండి, దర్జా తగ్గలేదు, చచ్చిపోయాడు వాడు. అనగానే నెక్స్ట్ సీన్లో అంటాడు, నారాయుడు బతికున్నప్పుడు ఇవ్వడు కానీ సచ్చి కూడా బాకీ తీర్చుకున్నాడా అంటాడు. ఆ తర్వాత సెక్రటరీ ఏంటయ్యా డబ్బులు తగ్గినాయి అనగానే
కొంచెం అవసరమే వాడుకున్నానండి, తర్వాత ఇస్తున్నాడు, పేళ్ళు మొహం మీద కొడతాడు. అంటే వాడు ఎంత పర్ఫెక్షన్ అంటే డబ్బుల విషయంలో కానీ మరొకటి విషయంలో కానీ ముందే ఆ మొక్క నేను లెక్కెట్టుకో ముందు చెప్పాలంటాడు. ఇది డైలాగ్ రాసే విధానం. అందుకనే ఇప్పుడు చెప్పుకున్న 4 అంశాలు, క్యారెక్టర్ ఇంట్రడక్షను, క్యారెక్టరైజేషను, ఎక్స్ప్రెషను, టోను అండ్ అడ్వాన్సింగ్ ద ప్లాట్ అనేటువంటి ఈ 4-5 లక్షణాలు కూడా ఒక చిన్న సీన్, 1 పేజ్ సీన్లో కూడా ఎక్స్ప్రెస్ అయ్యాయి. అందుకనే డైలాగ్స్ రాసేటప్పుడు మంచి మంచి డైలాగ్ రాసిన రచయితల యొక్క సినిమాలు, దానిలో ఉన్నటువంటి విషయాలు ఏంటనేవి అర్థం చేసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. చేసినప్పుడే మంచి డైలాగుల్ని రాయటం జరుగుతుంది. ఈ ఎపిసోడ్ ముగించే ముందు ఒక చిన్న సూచన చేస్తాను. కొత్త రచయితలకి, కొత్త దర్శకులకి, పర్టికులర్గా కొత్త దర్శకులకి రచయితలు అంటున్నానంటే, ఇప్పుడు వచ్చే కొత్త దర్శకులు పరిస్థితి ఏంటంటే ఏదో కథని కొంత రాసుకుని స్క్రిప్ట్ కొత్త రాసుకుని వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. అందుకోసమని కేవలం నేను ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే డైరెక్ట్ చేస్తాననే పరిస్థితి లేదు. మీరు ఎవరన్నా ప్రొడ్యూసర్ దగ్గరకో హీరో దగ్గరకు వెళ్ళాలంటే మీ దగ్గర కథ ఉందా అని అడుగుతారు. మీరు డైరెక్టర్ కదా, కథ ఉండటం ఏంటి, మీరేం రచయిత, కానీ కథ ఉందా అని అడుగుతాడు. అందుకని బేసిక్గా కథని కొంతవరకు స్క్రీన్ ప్లే, డైలాగ్ వరకు వెర్షన్ రాసుకోవాల్సిన బాధ్యత మీ భుజాల మీద ఉంటుంది. ఇదివరకు చెప్పినట్టే, ఎపిసోడ్లో చెప్పినట్టే, బిగినింగ్లో మీరెవరో ఒక రైటర్నో లేకపోతే మరొక అసిస్టెంట్స్నో పెట్టుకునే ఆర్థిక స్తోమత కానీ టైం కానీ ఉండదు. కాబట్టి మీకు మీరుగా కొంత ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంటుంది. మీరు మంచిగా స్క్రీన్ ప్లే రాయాలన్నా, మంచి డైలాగ్స్ రాయాలన్నా మంచి మంచి సినిమాలు చూడాలి, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా బాగా వినాలి. ఒక సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా చదువుకోవటం కోసం చూడటం నేర్చుకోవాలి. అది మన ఛానల్లో మనం స్టార్ట్ చేసాం. మన స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో ఇప్పటికి దాదాపుగా 2 సినిమాలు అయిపోయినాయి, 3వ సినిమా కూడా అవబోతుంది. ఇంకా మంచి మంచి సినిమాలు త్వరలో వస్తాయి. కేవలం తెలుగే కాదు, ఇంగ్లీష్ అండ్ హిందీ, వేరే భాషలో వచ్చిన చిత్రాలు కూడా నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అన్నీ ఒకేసారి చేయలేం, టైం కూడా ఇంపార్టెంట్ కదా. నాకున్న 1,00,000 కార్యక్రమాల్లో యూట్యూబ్ని కూడా పెట్టుకొని చెప్పాలనే ప్రయత్నం అనేది ఒకటి మొదలెట్టాను. దాన్ని మీ అందరూ ప్రోత్సహించినట్టయితే నేను ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల మీ ప్రయత్నంగా మీరు మంచి మంచి బుక్స్ చదవండి, మంచి మంచి కథలు చదవండి, తర్వాత మంచి మంచి సినిమాలు చూడండి, సినిమాలు నెమ్మదిగా చూడండి. పర్టికులర్గా మన ఎపిసోడ్స్, మన ఛానల్లో ఉన్న ఎపిసోడ్స్ని స్కిప్ చేస్తూ ధనం చూడవకండి. ప్రతి పాయింట్ని ఆగి ఆలోచించి, కావాలంటే మీరు నోట్స్ రాసుకుని చేసుకుని మీ ప్రయత్నాన్ని డే 1 నుంచి ప్రారంభించండి. నా ఆశగా ఏంటంటే మంచి రచయితలు, మంచి దర్శకులు కొత్త తరంలో తయారవ్వాలి. పిచ్చి పిచ్చి కథలు రాసి జీవితాలను పాడు చేసుకోకూడదు అనేది నా ఉద్దేశం. దయచేసి మంచి ప్రయత్నం చేయండి. దానికోసం మన ఛానల్ని ఉపయోగించుకోండి. మరొక మంచి అంశంతో మళ్ళీ కలుస్తాను. అప్పటిదాకా నమస్కారం.